ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలలో మొదటి స్థానంలో ఉన్నది తిరుమల, తిరుపతిలో ఉన్నటువంటి తిరుమల. రెండవది విజయవాడ నగరంలో ఉన్నటువంటి దుర్గగుడి, కనకదుర్గ గుడి అనేది రెండవ స్థానంలో ఉందా. అంత విశిష్టమైనటువంటి యొక్క దేవాలయాలలో కూడా మరి విచిత్ర సంఘటనలు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి. ఎన్నడూ లేనటువంటి విధంగా అంత పెద్ద గుడిలో ఈరోజు రాష్ట్రంలో క్యాపిటల్లో ఉన్నటువంటి కనకదుర్గ గుడిలో మరి విద్యుత్ శాఖకి బకాయిలు చెల్లించలేదనేటువంటి నెపంతో దాదాపు 3.5 గంటల సేపు విద్యుత్ని నిలిపివేసినటువంటి సంఘటన మొన్న డిసెంబర్ 27వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి 2.5 గంటలకు, మధ్యాహ్నం 2.5 గంటలు, దాదాపు 3.5 గంటల వరకు నిలిచిపోయినటువంటి సంఘటన. ఆలయంలో ఉన్నటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా కరెంటు ఏదో మామూలుగా పోయిందేమోలే అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు మొదట. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళకు కూడా తెలియక ఈ సోషల్ మీడియాలోనూ అదేవిధంగా కొన్ని మీడియా సంస్థల ద్వారానో న్యూస్ తెలుసుకుని మరి విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడం మూలాన ఈ విద్యుత్తును నిలిపివేయడం జరిగింది అని చెప్పి గ్రహించి హుటాహుటిన అప్పుడే ఆ విద్యుత్ శాఖ వాళ్ళతో మాట్లాడి ఆ కరెంటుని మళ్ళా పునరుద్ధరించుకోవడం చేయడం జరిగింది. ఇదేమి కొత్త కాదు. అక్టోబర్ మాసంలో కూడా ఇలాగే జరిగింది. దసరా ఉత్సవాల తర్వాత కొంత భాగానికి అక్కడ ఉన్నటువంటి గుడిలో యొక్క ఎలక్ట్రిసిటీని నిలుపుదల చేయడం జరిగింది. అప్పుడే దీనికి కట్టడి చేసుంటే మరలా జరిగేది కాదు. ఎవరు కూడా దాని మీద సరిగ్గా శ్రద్ధ తీసుకోకపోవడం మూలాన ఇలాంటి అపచారాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. లాస్ట్కి ఏం చేశారు? ఇప్పుడు దాదాపు 3 కోట్లకు పైగా 3,10,00,000 వరకు బకాయిలు ఉన్నాయనేటువంటి నెపంతో వాళ్ళు కరెంటు ఆపారు అని చెప్తూ ఉన్నారు. దానికి ఒక చిన్న అధికారి అయినటువంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని బలి చేశారు. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరు శాఖలకు చెందినటువంటి మంత్రులు ఏం చేస్తా ఉన్నారు? మరి రాష్ట్ర స్థాయి అధికారులు ఏం చేస్తా ఉన్నారు? మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు చెందినటువంటి సీఎండీ ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళంతా ఏమి చేస్తా ఉన్నారు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఇంత పెద్ద టెంపుల్లో 3.5 గంటలు ఎలక్ట్రిసిటీ ఆగిపోయిన దానికి కారణాలు ఏంటంటే ఒక చిన్న ఉద్యోగిని బలి చేయడమా? ప్రభుత్వ మంత్రంగా ఏదో ఒక ఎంక్వైరీ చేసి అతన్ని అక్కడ పనిచేస్తున్నటువంటి డీని రామకృష్ణ అనేటువంటి ఒక చిన్న తరగతి ఉద్యోగస్తుని అతన్ని అక్కడి నుంచి మరి వాళ్ళ యొక్క కార్పొరేట్ ఆఫీస్కి సరెండర్ చేయడం జరిగింది. అంటే పెద్దవాళ్ళు చేసేటువంటి తప్పులకి చిన్నవాళ్ళు ఎంతకాలం ఇలా బలైపోవాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ప్రతి దగ్గర కూడా, ప్రతి విషయంలో కూడా హైయర్ లెవెల్లో జరిగినటువంటి మిస్టేక్స్ కి, తప్పులకి చిన్న తరగతి ఉద్యోగస్తుల్ని బలి చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇది గ్రహించాలి. ఖచ్చితంగా దీని మీద ఒక నిష్పక్షపాతంగా ఉన్నటువంటి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఎవరు దీనికి బాధ్యులు అనేది కనిపెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళందరూ కూడా తప్పించుకునే దానికి చిన్న తరగతి ఉద్యోగస్తుల మీద తోస్తూ ఉన్నారు. ఈ రోజున చాలా మంది ప్రజలు ఈ రోజున రాష్ట్రంలో ఇలా అపచారాలు జరుగుతున్నాయి. ఇది పెద్ద మహాపచారం. ఎందుకంటే
ఇంత పెద్ద గుడిలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర క్యాపిటల్లో ఉన్నటువంటి గుడిలో మరి విద్యుత్తుని ఆగిపోవడం అనేది మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకంతా కూడా ఏ చెడు జరుగుతుంది అయితే సిపిటిసిఎల్ వాళ్ళు ఆ యొక్క కార్పొరేట్ వాళ్ళ ఉన్నదో వాళ్ళకి ఆ సంస్థకి అప్పచెప్తారు. ఎందుకంటే మనం ఏదైనా ఉత్పత్తి చేస్తే వాళ్ళ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి తిరిగి మళ్ళా మన ఇల్లు తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకునే దాంట్లో ఏదో తేడాలు ఉన్నాయి. వీళ్ళేమంటారు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకే రావాలని చెప్పేసి అంటున్నారంట. అంటే అంత పిల్లచేష్టలుగా ఉందా? ఇలా దేవుడితో మీరు ఇంత పెద్ద మరి పుణ్యక్షేత్రంతో ఆడుకుంటున్నారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. మరి ఏదేమైనా కూడా బాధ్యులైన వారి అధికారుల మీద చర్యలు తీసుకోవాలే కానీ చిన్న తరగతి వాళ్ళ మీద కాదు. ఖచ్చితంగా నేను మరి వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నా, మరి చిన్న తరగతి ఉద్యోగస్తుల్ని మీరు బలి చేస్తున్నారు. అలా కాకుండా మరి బాధ్యత ఎవరున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేపించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.